అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అయితే రావడం లేదు. పోరాటాలు తప్ప మాకు జోన్ రావడం లేదని విపక్షాలు కూడా మండిపడుతున్న పరిస్థితి. ఎంతో మంది నిరుద్యోగులు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే ఎంతో మంది నిరుద్యోగులకి ఉద్యోగులు వస్తే ఇక్కడ రైల్వే వ్యవస్థ అంతా ఆధునీకరణ జరుగుతుందని గతంలో ఎన్నో పోరాటాలు చేశారు. ఈ పోరాటాలు తప్ప మాకు జోన్ ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదంటూ విపక్షాలు మండిపడుతున్న పరిస్థితి. చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికి చాలా పోరాటాలు చేశారు దీని మీద. రైల్వే జోన్ ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చింది. విశాఖ కేంద్రంగా ఈసారి రైల్వే జోన్ వస్తుందంటారా? విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రాంతంలో గత 3 దశాబ్దాలుగా అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పడితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే మా బ్రతుకులు బాగుపడతాయి, మాకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి చాలా ఆశలతో, ఆకాంక్షలతో అనేక ఉద్యమాల్లో పాల్గొని విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాల్లో ముఖ్యంగా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధన సమితి పేరుతో సిపిఐ ఆనాటి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ జేవి సత్యనారాయణమూర్తి నేతృత్వంలో విశాఖ రైల్వే జోన్ సాధన సమితిని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు అలానే వివిధ రాజకీయ పార్టీలందరినీ కూడా ఈ సమితిలోని జోడించి ఆయన నాయకత్వంలో ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున రైలు రోకోలు కానీ లేకపోతే అనేక ఉద్యమాలు సాగించినటువంటి చరిత్ర సాగుతున్నటువంటి నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ తప్పనిసరిగా ఇక్కడే పక్కనే ఉన్నటువంటి రైల్వే గ్రౌండ్స్లో బహిరంగ సభలో చాలా స్పష్టంగా ఎన్నికల హామీని ఇచ్చాడు. అది ఏంటంటే ఈ ప్రాంతంలో విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికల ప్రచార సభలో చెప్పిన తర్వాత ఆనాటి అధికారంలోకి మరలా వచ్చిన వెనువెంటనే ఇక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ అనేటువంటిది కొత్తగా నామకరణం చేసి ఇక్కడ ఒక ఓఎస్డి శ్రీనివాస్ అనేటువంటి అధికారిని కూడా నియమించారు. చక్కచక్క డిపిఆర్ని కూడా సిద్ధం చేశారు. వాస్తవానికి డిపిఆర్ సిద్ధమైన తర్వాత 30 నుంచి 60 రోజుల లోపల ఈ ప్రాజెక్టు మీద సమగ్రంగా అధ్యయనం చేసి వెంటనే జోన్ కార్యకలాపాలని ప్రారంభించాలి. కానీ ఆ విధంగా ప్రారంభించకుండా కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే బోర్డు కానీ తాత్సార్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి కానీ లేకపోతే విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర ప్రజానికానికి కానీ తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఎంత అన్యాయం జరుగుతున్నా ఆనాడు రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాదాపుగా 21 మంది ఎంపీలు ఉన్నారు. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, విశాఖ ఎంపీ కూడా లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనకాపల్లి ఎంపీ లేకపోతే అరకు ఎంపీ, ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత ఎంపీలు కూడా ఈరోజు కేంద్రంలో రైల్వే జోన్ సాధన కోసం గలవిప్పి కేంద్రం పైన పోరాటం చేసి మెడలు వంచే ప్రయత్నం చేయకుండా అక్కడ గాడిదలు కాసే ప్రయత్నం చేశారు తప్పించి ఇక్కడ అప్పుడు ఆనాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం ప్రజానికానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఆనాడు రైల్వే మంత్రిగా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి పరిశీలన చేసి ఇక్కడ పరిపాలనా భవనాలను వెంటనే నిర్మించాలి అని చెప్పి మోసపూరితమైనటువంటి ప్రకటనలు, వాగ్దానాలు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ ప్రజలనే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలను కూడా పూర్తిగా నట్టేట ముంచారు. ఇప్పుడు కొత్త కూటమి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కలిపి ఈరోజు కూటమిగా ఏర్పడి రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళారు. అఖండ మెజారిటీతో ఈరోజు విజయం సాధించారు. ఈ సాధించినటువంటి ఈ కొత్త ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీల మద్దతుతోనే ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు మీద, కూటమి ప్రభుత్వం మీద చాలా ఆశలతో ఉన్నారు. ఇప్పటికైనా సరే నరేంద్ర మోడీతో మాట్లాడి ఇక్కడ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ యొక్క కార్యకలాపాలను త్వరగా ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రాంత ప్రజానికాన్ని, విద్యార్థుల్ని, యువతిని అందరినీ కూడా సమీకరించి మేము పెద్ద ఎత్తున భవిష్యత్తు ఉద్యమ పోరాట కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగి రైల్వే జోన్ సాధన కార్యకలాపాలు ప్రారంభించేంత వరకు కూడా మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వానికి కానీ అక్కడ ఏర్పడిన ఎన్డీఏ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ప్రధానమంత్రి ఉత్తరాంధ్రలో వచ్చి విశాఖపట్నంలో
మీటింగ్ పెట్టిన తర్వాత విశాఖ రైల్వే జోన్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. అప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు చాలా రోజుల తర్వాత ఈ యొక్క ప్రకటన చేసినందుకు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ అప్పటికి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ చాలా మోసం చేశాయి. యువతకి విద్యార్థులకి చాలా ఊహించినటువంటి నష్టం జరిగిందని చెప్పి భావిస్తున్నారు. అదే విశాఖలో ప్రత్యేకంగా రైల్వే జోన్ కేంద్రంగా పెట్టుకొని చేయడం వల్ల మొదట కూడా చాలా ఆశలు పూర్చారు. సగం కేటాయించి సగం కేటాయించకుండా చేయడం వల్ల అంటే మనిషికి తల కాలు లేకుండా మొండాన్ని ఇచ్చే విధంగా ఇచ్చారు. అప్పుడులో ఏం చెప్పారంటే తప్పించుకునేటప్పుడు కూడాను ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని స్థలాలు అడిగాం, స్థలాలు ఇవ్వలేదనే ఒక ప్రకటనతో జోన్ ఇవ్వకుండా పోయింది. కానీ వైసీపీ ప్రభుత్వాలు మాత్రం ఈవేళ ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీలు కూడా విశాఖ ప్రధాన కేంద్రంగా పెట్టుకొని కొన్ని వేల ఎకరాలు కబ్జా చేయడమే జరిగింది. ఆ కబ్జాను కూడా సిపిఐ పార్టీ సర్వే నెంబర్లతో వెళ్ళి చూపించాం. వాళ్ళు కబ్జా చేయడానికి వాళ్ళ కడుపులు నింపుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రజలు గెలిపించారని ఆ రోజులు అనుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా వైసీపీకి తగిన బుద్ధి చెప్పారు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. భూములు కేటాయించని చెప్పారు. గతంలో వైసీపీ మేము భూములు ఇచ్చాం, కేంద్రం స్టార్ట్ చేయలేదని చెప్తున్నాం. ఇప్పుడు ఏమంటారు మీరు? అంటే విశాఖ రైల్వే జోన్ అనేది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక. ఓ పక్క మరి వైసీపీ ప్రభుత్వం అనేది బీజేపీ ప్రభుత్వం అంటకాయితూ ఈ 5 సంవత్సరాలు కూడా ముందుకు పోయింది. 22 ఎంపీలు అనేది ఆ రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేసి కేంద్రాన్ని పంపిస్తే ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి విశాఖ రైల్వే జోన్ కానీ విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని హామీలు కూడా నెరవేరుస్తానన్నాడు. గతంలో అడిగి అంటే అఖిలపక్ష కమిటీ వేసి కేంద్రాన్ని తీసుకెళ్ళంటే అక్కడ పోరాటం చేద్దాం, మనకు విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని రైల్వే జోన్తో సహా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా అడుగుదామని అంటే ఆయన అక్కర్లేదు మేమే అడుగుతామని లెక్కల్లో చెప్పి ఈరోజు వాళ్ళకి ఏంటంటే 302 సీట్లు ఉన్నాయి కాబట్టి వెంకన్న గారి దయ అంటే వెంకటరామూర్తి దయ ఉంటేనే వాళ్ళు ఇస్తారు, లేకపోతే లేదనే పద్ధతిలోనే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కాలయాపన చేసుకొని వచ్చారు. ఈరోజు భూమి అనేది మొన్న చెప్తున్నాడు ఈయన దిగిపోయిన ముందు, కేంద్రం వచ్చి భూమి ఇవ్వలేదు కాబట్టి మేము రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదన్నారు. భూమి మేము కేటాయించామని మొన్న ఓడిపోయే ముందు ఎన్నికల ముందు ఒక 2 నెలల ముందు మన వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రకటన చేశారు. ఎక్కడైతే ఈరోజు ముడసల్లో ఉందో ముడసల్లో ప్రాంతంలో భూమి ఇచ్చామన్నారు. మరి భూమి ఇచ్చినట్టయితే ఎందుకు కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదనేది కూడా మేము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాం. వాస్తవ ప్రకారంగా ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఉన్నారు, ఇంజనీర్లు చదువుకొని ఈరోజు ఎగ్జామ్ రాయాలంటే హైదరాబాదు, ఒరిస్సా వెళ్ళాలి. ఒరిస్సా దగ్గరికి వెళ్తే ఎవరిని కూడా ఎగ్జామ్ రాయకంటే అక్కడ ఉన్న ఎవరైతే ఆ సిటిజన్స్ ఉన్నారో అందరూ కూడా తరిమి వాళ్ళు సర్టిఫికేట్లు చింపి పంపించే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇప్పుడైనా ఎన్డీఏ కూటమి ఏదైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు మీరు ప్యాకేజ్ అన్నారు, ప్యాకేజ్ ఇవ్వలేదు, ప్రత్యేక హోదా కావాలని సంవత్సరంన్నర ముందు 2019 ముందు పెద్ద ఎత్తున కేంద్రం మీద ఒత్తిడి తెచ్చాడు. ఒత్తిడి తెచ్చిన తర్వాత రెండు ప్రభుత్వాలకి తెగదెంపులు అయిపోయిన తర్వాత ఈరోజు పవన్ కళ్యాణ్ పట్టుకొని మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి ఈరోజు వెళ్ళి ప్రజలు అనేది ఎక్కువ సంఖ్యలో అంటే ప్రతిపక్షం లేకుండా కూడా వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఓడించారు. కాబట్టి మీరు ఎన్డీఏ కూటమిలో కీలకమైన పాత్ర అంటే ఈరోజు 16 మంది తెలుగుదేశం ఎంపీలు కానీ మరి బీజేపీ ఎంపీలు 3 కానీ ఇక్కడ ఉన్న పవన్ కళ్యాణ్కి 2 అంటే మొత్తం మీద అంతా కలిపి 21 మంది ఎంపీలు అనేది రాష్ట్ర ప్రజలు అనేది ఓట్లేసి మిమ్మల్ని గెలిపించారు. కానీ ఇప్పుడైనా మీరు ఏదైతే ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లో విభజన చట్టంలో పేర్కొబడిన అన్ని అంశాలు విశాఖ రైల్వే జోన్ గురించి 2 దశాబ్దాల పాటు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాట ఉద్యమాలు చేశారు. మరి ఆ పందా నెరవేరాలంటే మీరు కంపల్సరీగా ఎన్డీఏ కూటమిలో కీలకమైన భాగంగా ఉన్నారు. కాబట్టి మీరు అక్కడ నరేంద్ర మోడీ మెడలు వంచి అయినా మీరు ఇక్కడ విశాఖ రైల్వే జోన్ వచ్చేటట్టు మీరు పెద్ద ఎత్తున అక్కడ గలమెత్తి ఆ విశాఖ రైల్వే జోన్ తేవాలి. ఈరోజు రాజధాని కానీ 7 జిల్లాలు రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ కానీ మిగతావి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇది వచ్చేటట్టు మీరు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కానీ దీని మీద ఆ దశగా మీరు ముందుకెళ్ళాలి. రైల్వే జోను ఎందుకంటే కంపల్సరిగా ఇక్కడ ప్రజలకు తాలూకు కోరిక కాబట్టి ఈ రైల్వే జోను ఇచ్చినట్టు ఆనాడు ఇక్కడే పక్కనున్న రైల్వే గ్రౌండ్లోనే
ప్రధానమంత్రి రెండోసారి ఎన్నికల్లో వచ్చి 2019 ముందు ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నేటి వరకు కూడా నెరవేర్చలేదు. దాన్ని ఇంకా పక్కన పెట్టాడు తప్ప అది నెరవేరలేదు, మీరు ప్లేస్ ఇవ్వలేదని చెప్తున్నారు తప్ప ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం అనేది కళ్ళు తెరిచి గత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఆ పందాలో మీరు దానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వానికి అంటకాగుతూ ముందుకు పోకుండా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు అనేవి కేంద్రంలో పార్లమెంట్లో లేవనెత్తి విశాఖ రైల్వే జోన్ వచ్చేటట్టు మీరు ఏదైతే ఆ భూమి ఉందో ఆ భూమి ఇమీడియట్గా కేటాయించి ఆ జోన్ ఏర్పాటు చేసి ఆ జోన్ ఏర్పాటు వచ్చేటట్టు తగు చర్యలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది విపక్షాలు చెప్తున్నాయి. పూర్తిగా అయితే చిరకాల వాంఛ ఉత్తరాంధ్ర వాసులకే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఈ ప్రభుత్వమైనా ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అలాగే ప్రభుత్వాలు మారుతున్నా కానీ జోన్ అయితే రావడం లేదని ప్రధానంగా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈసారైనా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ పడుతుందా లేదా రెడ్ సిగ్నల్ పడుతుందా అనే అంశంలో అయితే ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఇది బస్ వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.